టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఈయన నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. నటుడిగా ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. నందమూరి తారక రామారావు గారు హీరోగా మాత్రమే కాకుండా ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా రాజకీయాల్లో కొనసాగారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ కూడా వస్తే బాగుంటుందని అభిమానులందరూ కూడా భావించారు. అయితే ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇలా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి కూడా గురయ్యారు. అప్పటి నుంచి ఈయన రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఇలా ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెట్టారు. అయితే కొంతమంది అభిమానులు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే బాగుంటుందని వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్టీఆర్ రాకను స్వాగతిస్తూ ఉండగా మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడం ఇష్టం లేనటువంటి వారిలో మొదటి వరుసలో బుద్ధా వెంకన్న కూడా ఒకరు. ఈయన తరచూ జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, నేను టీడీపీలోనే కొనసాగుతాను, చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశ్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం, కానీ ఎన్టీఆర్ కి మాత్రం సపోర్ట్ చేయనని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఎన్టీఆర్ మనవడు కాదు, ఆయన లాగా ఎన్టీఆర్ కి చాలా మంది మనవళ్ళు ఉన్నారు. నారా లోకేష్ కూడా ఎన్టీఆర్ గారి మనవడే, ఆయన పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడి పనిచేయలేదా అంటూ ఎన్టీఆర్ పట్ల ఈయన చేసిన వ్యాఖ్యలపై తారక్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఓకే దెన్ సీ యు, బై బై.